కోనసీమకు మళ్ళీ పెరిగింది అంటున్నారు కదా, దానికే పరిమితం అవుతుందా? దాన్ని ఎలా చూడాలి? కోనసీమలు ప్రస్తుతం ఉన్నదాన్ని. ఇప్పుడు మనం గనుక భారతదేశ వ్యాప్తంగా గనుక తీసుకునేటట్టయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాల్లో మనకి దీని యొక్క ప్రివలెన్స్, హెపటైటిస్ ప్రివలెన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, దీని గురించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. దానివల్ల అప్పుడు అక్కడ వచ్చేటటువంటి అవుట్ బ్రేక్స్ని మనం నివారించగలుగుతూ ఉన్నాం, లేకపోతే అవుట్ బ్రేక్స్ని సమసిపోయేటట్టు చేస్తాం. కాకపోతే దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక అంటే మనకి ప్రధానంగా కావాల్సింది ఏంటి? ఇప్పుడు మనకి హెపటైటిస్ బి అనేటటువంటి హెపటైటిస్ అన్ని రకాలైనటువంటి ఇవి కూడా ప్రధానమైనటువంటిది పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, నీటి పరిశుభ్రత, ముఖ్యంగా నీరు. అలాగే బి మనకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సెక్స్ ద్వారా కానీ లేకపోతే ఆ బ్లడ్ ద్వారా కానీ, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇట్లాంటివి చేసినప్పుడు జరుగుతుంటుంది. కాబట్టి అక్కడ నివారణ చర్యలు తీసుకోవాలి, రైట్? అదే ఏసీ అట్లాంటివి అనుకోండి, ఈ నీరు ద్వారా లేకపోతే మనం మిగతా వాటి ద్వారా వస్తుంది. కాబట్టి అక్కడ నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేస్తూ ఇక్కడ ఏమైనా వస్తున్నాయా, కేసులు వచ్చాయా, ఒకవేళ కేసు వస్తే దానికి ప్రధాన కారణం ఏంటి, అక్కడ ఉంటే నీటి వనరులు ఏమైనా మళ్ళీ కలుషితమయ్యాయా, అక్కడ ఈ వ్యాధికారకమైనటువంటి జీవి ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉందా, ఒకవేళ పెరిగేటట్టయితే ఆ వాటర్ని ఎలా క్లీన్గా పెట్టాలి, ఆ పరిసరాలను ఎలా క్లీన్గా పెట్టాలి, వీటిని గురించి దృష్టి సారించేటట్టయితే మనం దీన్ని కంప్లీట్గా దీన్ని తుడిచిపెట్టేస్తాము అనేది ఒక అపోహ మాత్రమే.